ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు 73వ వార్డులో గాజువాక తెలుగు యువత అధ్యక్షులు బలగా బాలు నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని వార్డులో పేద మహిళలు, వృద్ధులకు చీరలు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు నాయుడు మాట్లాడుతూ, ఒక డైనమిక్ యువ నాయకుడి చేతిలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బలంగా ఉందని, తన యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 73వ వార్డు అధ్యక్షులు గోలగాని రమణ, సీనియర్ నాయకులు మొల్లి ప్రకాష్, పంపన శ్రీను, ముత్యాలమ్మ, కురందాస్, కృష్ణ, అజయ్ కుమార్, మహిళా నాయకురాలు వరలక్ష్మి, జ్యోతి, ప్రమీల, రాణి, సత్యప్రియ, ఈశ్వరి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాబోయే తరానికి నర్మగర్భంగా కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలతో, నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారి సూచనలతో ఈరోజు 73వ వార్డు అధ్యక్షులు గొలగాని రమణ గారు, అలాగే సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు 73వ వార్డులో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. దానిలో భాగంగా అక్కా చెల్లెమ్మల ఆశీర్వాదాలు నారా లోకేష్ గారికి 100 ఏళ్ళు ఉండాలన్న సదుద్దేశంతో ఎవరైతే నిరుపేద అక్కా చెల్లెమ్మలు ఉన్నారో అక్కా చెల్లెమ్మలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే కేసులు పెట్టే స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు సాయశక్తిలా కృషి చేసి అఖండ మెజారిటీని ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి తన పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని తన యువగలం పాదయాత్రతో తన వైపు తిప్పుకున్న నారా లోకేష్ బాబు గారికి, నందమూరి నారా కుటుంబాలకు వారధిగా, మా తెలుగు యువతకి సారథిగా ఉన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 73వ వార్డు తరఫున తెలియజేసుకుంటూ, ఈ రోజు మంత్రి అంటే, ఐటీ మంత్రి అంటే చలికి దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకోవడం కాదు. ఈ రోజు మంత్రి అంటే దావోస్ అయినా, ప్రపంచ దేశాలు ఏదైనా కూడా ఈ రోజు ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సాయశక్తిలో కృషి చేస్తున్న వీరిని మంత్రి అంటారు. కానీ చలికి దుప్పట్లు కప్పుకొని నేను వెళ్ళలేను, నాకు చలేస్తుందని చెప్పిన కొంతమంది మాజీ అమాత్యులకి ఇది ఒక చెంపబెట్టు. ఈ రోజు దావోస్ లో దాదాపు 3 లక్షల కోట్ల అగ్రిమెంట్లు జరుగుతున్నాయంటే, తండ్రి కొడుకులు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే అది కేవలం ఉమ్మడి కుటుంబం సాధించిన విజయం అని తెలియజేసుకుంటూ, అలాగే మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు వార్డు తరఫున, వార్డు కుటుంబ సభ్యుల తరఫున తెలియజేసుకుంటూ, ఆయన మరిన్ని ఉన్నత పదవులు మా కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పదవిని ఆయన అతి త్వరలో అధిరోహించాలని చెప్పేసి మీ ముఖంగా తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం.